అందరికీ నమస్కారం. ప్రకృతి అందం పాపికొండలు. మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని అద్భుతమైన ప్రకృతి అందము పాపికొండల గురించి తెలుసుకుందామా? ఈ పాపికొండలు ప్రాంతం ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు వల్ల ఒక పెద్ద రిజర్వాయర్గా మారింది. ఈ రిజర్వాయర్లో మరి ఏ నదులు కలుస్తాయో మీకు తెలుసా? మరి ఎక్కడి నుంచి వచ్చి కలుస్తాయో తెలుసా? తెలుసుకుందాం రండి. ముఖ్యంగా పడమర దిశ నుంచి గోదావరి ప్రధాన ప్రవాహము, ఉత్తర దశ నుంచి ఇంద్రావతి, శబరి నదులు, దక్షిణ మరియు తూర్పు కొండల నుంచి చిన్న చిన్న వాగులు అన్నీ కలిసి రిజర్వాయర్కి జలాశయాన్ని సమృద్ధిగా ఉంచుతాయి. మరి ఇక్కడ మొదటిగా ప్రధాన నది గోదావరి నది. ఈ గోదావరి నది మహారాష్ట్రలో పుట్టి తెలంగాణ గుండా ప్రవహిస్తూ ఆంధ్రప్రదేశ్లోకి ప్రవహిస్తుంది. పాపికొండల ప్రాంతంలో ఈ నది కొండల మధ్య అద్భుతమైన లోయల రూపంలో ప్రవహిస్తుంది. మరి ఈ గోదావరి నీరు రిజర్వాయర్కు ప్రధాన జలాశయ వనరు. రెండవదైన ముఖ్య ఉపనది శబరి నది. ఈ నది ఒడిశా అడవుల్లో పుట్టి ఛత్తీస్గఢ్ గుండా ప్రవహించి కూనవరం అనే గ్రామం దగ్గర గోదావరిలో కలుస్తుంది. శబరి నది నీరు కూడా చివరికి పాపికొండల రిజర్వాయర్లో చేరుతుంది. మరి ఇక మూడవదైన పెద్ద నది ఇంద్రావతి నది. ఈ నది కూడా ఒడిశాలో పుట్టి ఛత్తీస్గఢ్ అడవుల్లో ప్రవహించి భద్రాచలం కంటే ముందు పై భాగంలో గోదావరిలో కలుస్తుంది. అక్కడి నుంచి ప్రవహించి చివరికి పాపికొండల రిజర్వాయర్లో చేరుకుంటుంది. ఇక నాలుగవది మన తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన కిన్నెరసాని నది. తెలంగాణలో పుట్టి గోదావరిలో కలుస్తుంది. అంతేకాకుండా పాపికొండల చుట్టూ ఉన్న అడవులలో నుంచి వర్షాకాలంలో వచ్చే నీరు, చిన్న చిన్న వాగులు, కొండ నీటి ప్రవాహాలు అన్నీ కూడా గోదావరిలో కలుస్తాయి. మరి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత పాపికొండల రిజర్వాయర్ అనేది కేవలం ఒక జలాశయం మాత్రమే కాదు, అనేక నదుల సంగమం వల్ల ఏర్పడిన ప్రకృతి అద్భుతం. మరి మీకు ఈ సమాచారం విజ్ఞానము మరియు వినోదం అందిస్తుందని ఆశిస్తూ, మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి మీ పిల్లలకు విజ్ఞానం పంచుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ తెలిసేలా సపోర్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ లక్కీ స్టార్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. ప్రకృతి అంటే ఎవరండి ఇష్టపడని వాళ్ళు ఉంటారు? మనలో ఎంతమందికి ప్రకృతి అంటే ఇష్టమో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నేను హైదరాబాద్ నుంచి నేను దర్శించిన దేవాలయానికి ఎలా వెళ్లానో కూడా మీకు చెప్తాను. ఫస్ట్ హైదరాబాద్ నుంచి భద్రాచలం బస్ అయితే నైట్ ఎక్కేసానండి. పొద్దున్నే 5:30 కల్లా భద్రాచలం బస్ స్టాప్ లో దింపేసింది. ఇక అక్కడ ఉన్న బస్ స్టాప్ లో సంప్రదించితే రేకపల్లి వెళ్లి రేకపల్లి నుంచి పోచారం బోట్ పాయింట్ కి వెళ్ళండి అని చెప్పారండి. ఇంకేం చేస్తాను, రేకపల్లి బస్ అయితే ఎక్కాను. రేకపల్లి అంటే ఏంటి అనుకుంటున్నారా? రేకపల్లి అంటే దానికి ఒక పెద్ద కథ ఉందండి. మరి లాస్ట్ లో అయితే వివరిస్తాను, మీరైతే వేచి ఉండండి. ఇక రేకపల్లి నుంచి పోచారం బోట్ పాయింట్ కి వెళ్లే దారైతే చూస్తున్నారు కదండి. చిమ్మన అడవి ప్రాంతంలో అసలు ఒక్క పురుగు కనిపించట్లేదండి. ఎక్కడో 4 కిలోమీటర్ల దూరంకి వెళ్ళినాక ఒక బండి అయితే కనిపిస్తుంది. ఇంత కారడవిలోంచి ప్రయాణిస్తూ పోచారం బోట్ పాయింట్ కి అయితే వెళ్లామండి. మాటల్లోనే వచ్చేసింది మన పోచారం బోట్ పాయింట్ అండి. ఇక్కడ చూస్తే చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. మరి పోచారం బోట్ పాయింట్ లో షికార్ చేయడానికి వచ్చిన వాళ్లేననేసి చాలా మంది నా ఆలోచన. ఇకపోతే శివరాత్రి పూజలకి గాని జాగరణకు గాని ఇక్కడ చుట్టుపక్కల చాలా దేవాలయాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా వెళ్తానికి ఇంతమంది వచ్చుంటారని నా అంచనా. చూస్తున్నారు కదా, చాలా అయితే మన ఏపీ టూరిజం వాళ్ళ ఈ బోట్లు గాని అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే భద్రాచలం నుంచి కూడా వచ్చిన బోట్లు కూడా ఇక్కడ పెట్టారండి. చాలా పెద్ద పెద్ద బోట్లు. ఇక్కడ బోటింగ్ చేసేవాళ్ళు అండ్ సరదాగా చూడటానికి వచ్చిన వాళ్ళు, గోదావరి పైన విహారం చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా వస్తారంటండి.
ఇంత అందమైన ప్రదేశాలు గాని, రేర్ గా కనిపించే వస్తువులు గాని, వాహనాలు గాని ఏవైనా సరే అద్భుతమైన ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు మన అందరి చేతుల్లో ఆ స్మార్ట్ ఫోన్ అయితే ఉంటుంది. ఇక ఫోటోలకి వీడియోలకైతే మన వాళ్ళందరూ ఎగబడిపోయారండి. అందులోనూ ఎన్ని బోట్లు వేరే వేరే ఊర్ల నుంచి కాకినాడ, విజయవాడ, భద్రాచలం అనేక ప్రదేశాల నుంచి వచ్చిన బోట్లన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. బోట్ల పేర్లు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి. అశ్విని, జెమిని ఈ టైప్ లో పెట్టారు. ఏపీ టూరిజం వాళ్ళ బోట్లు కూడా ఇక్కడికి వచ్చేసాయండి. సో అందరూ కూడా ఈ అద్భుతమైన బోట్లను అన్నిటిని కూడా వీడియోలో, ఫోటోలతో అన్ని వాళ్ళ కెమెరాలో బంధించేసుకున్నారండి. ఇక మేమైతే జెమిని అనే బోట్ అయితే ఒకటి బుక్ చేసుకున్నాము. మా తమ్ముడు, నేను భద్రాచలంలో మా తమ్ముడిని తీసుకొని వచ్చానండి. ఎందుకైనా మంచిది, భయంగా ఉందని చెప్పేసి. సో మా తమ్ముడు, నేను బోట్ టికెట్ బుక్ చేసుకుని కింద టిఫిన్ అయితే చేసేసి పైకి వెళ్లి కూర్చోమన్నారు. ఇక టిఫిన్ చేసేసి పైకి వచ్చి కూర్చునే వాళ్ళు చాలా మంది కూర్చున్నారు. 150 మంది దాకా ఉన్నారండి ఇదే బోట్ లో. అయితే అందరూ కూడా శివాలయాన్ని దర్శించడానికి వచ్చిన వాళ్ళైతే కాదు. కాకపోతే పాపికొండల అందాలు చూడటానికి, గోదావరి మీద విహారం చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మాక్సిమం అందరూ కూడా నడియేజ్ వాళ్లే ఉన్నారు. ఇకపోతే ఈ బోట్ లో అలవాటు లేని వాళ్ళకి భయంగా ఉంటుందని చెప్పేసి ఒక 4 పిల్లలైతే వచ్చేసి సందడి అయితే చేస్తారండి. ఆ సందడిని కూడా చూసేద్దాం రండి. ఒక 50 అడుగులు మాత్రమే ఉంటుంది. మనం చెప్పబోయే ఆ పాపికొండల ఎండింగ్ లోని 350 అడుగులకు పైగానే లోతు ఉంటుందండి. ఓకేనా? ఎవరికైనా డౌట్ ఉంటే దిగి కొలవచ్చండి లోతు. ఓహో, అయితే నేనే కొలవాలి దిగి. పాపికొండల మీద డెప్త్ 350 feet లోతు డెప్త్. సమझ गया? భయ్యా ఎలాగ అర్థమైంది. ఓకే, ఇప్పుడు మనందరూ కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇదే పుణ్య నది, గోదావరి నది మీదుగా చాలా లోతైన ప్రాంతాల్లోకి జర్నీ చేయబోతున్నాం. కాబట్టి మన జర్నీ క్షేమంగా వెళ్ళి అంతే క్షేమంగా తిరిగి రావాలంటే, అంటే సేఫ్ గా వెళ్ళి సేఫ్ గా తిరిగి రావాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ గోదావరి మాత ఆశీస్సులు తీసుకుందామండి. అది ఎలా అంటే, నేను గోదావరి మాతకి అంటాను, ప్రతి ఒక్కరు గట్టిగా జయం చెప్పాలి. ఎవరైతే జయం చెప్పరో వారికి మధ్యాహ్నం లంచ్ లో పప్పు తగ్గిచ్చేస్తారండి. పప్పు అంటే దాల్ దాల్ చాహియే, పప్పు చాహియే, దాల్ పప్పు బాగా కాతా హే. ఓకే, రెడీగా ఉండాలి, గట్టిగా ఉండాలి. గోదావరి మాతకి, కొంచెం గట్టిగా, గోదావరి మాతకి, గోదావరి మాతకి, మా డ్రైవర్ గారికి వెరీ గుడ్. ఆయన కూడా ఎందుకంటే మనల్ని అందరికి కూడా సేఫ్ గా తీసుకొచ్చేది మన బోటు డ్రైవర్ గారు అనమాట. అందుకే జై కొట్టించారు. వెళ్ళొచ్చండి. టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత పూజారి వ్యవస్థ అంటూ ఎవరు ఉండరు సార్. ఎవరి పూజ వాళ్ళే చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా సైలెన్స్ మెయింటైన్ చేయాలి. గోలు గాని అల్లరి గాని దయచేసి ఎవరు కూడా చేయకండి. చెప్తాను సార్, ఇప్పుడు కాదు, పాపికొండలు ఏంటో చెప్తాను. పాపి హిల్స్, పాపికొండలు చూడడానికి వచ్చిన గెస్టులు అందరికీ కూడా ముందుగా మా తరపు నుంచి, మా బోర్డు తరపు నుంచి హలో. కాబట్టి క్యాంటీన్ క్లోజ్ చేస్తున్నారండి. భోజనం చేసేవారు ఎవరు ఉంటే హాల్లోకి రావాలండి. ఓకేనా? భోజనం లక్కీ మేడం గారు మాట్లాడడం వచ్చి ఒక 500 రూపీస్ అండి. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదామండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ మా టీం నుంచి, మా ఊరు నుంచి చూడండి. అలాగే హలో 528884 అశోక్ పాతుకోళ్ళని సేవ్ చేసుకోండి. కాల్ చేస్తే కట్ అయిపోతుంది, మాయమైపోతుంది నెంబర్. ఓకే, డైరెక్ట్ గా సేవ్ చేసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. మరొకసారి తెలియజేస్తుంది, కాల్ షాట్ తీసుకోండి. టెంపుల్ లోపల ఎటువంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎవరు కూడా షూట్ చేయకండి. అలా కాదని చెప్పేసి ఫొటోస్ వీడియోస్ తీస్తే మీ సెల్ ఫోన్స్, మీ కెమెరాస్ మీ కళ్ళ మీద లాక్కొని పగల కొట్టేస్తారండి టెంపుల్ మేనేజ్మెంట్ చేసేవారు. ఓకేనా? చెప్పినటువంటి నియమాలు తప్పనిసరిగా పాటించాలి. సార్ బోట్ నేమ్ గుర్తుందా? బోట్ నేమ్ వచ్చేసి జెమిని. సార్ బోట్ కా నామ్ జెమిని. టీకే బోట్ నేమ్ మర్చిపోయి పక్క బోట్ ఎక్కితే రాజమండ్రి వెళ్ళిపోతారండి. మనకి భద్రాచలం సైడ్ నుంచి టూరిజం, రాజమండ్రి సైడ్ నుంచి కూడా టూరిజం ఉంది సార్. వాళ్ళందరూ కూడా ఈ విలేజ్ వరకు వచ్చి రిటర్న్ వెళ్ళిపోతుంటారు రాజమండ్రి నుంచి వచ్చేవాళ్ళు. ఓకేనా? సో అలాగే మీరందరూ కూడా హలో ఈ 20 minutes లో మీరందరూ కూడా హలో
గారు పైకి. హలో సో ఈ 20 minutes లో మీరు అందరూ కూడా త్వరగా వచ్చినట్టయితే. హలో పాయింట్ నుంచి ఈ రోజు మన జర్నీ స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు మన ఎండింగ్ ప్లేస్ వచ్చేసి ఆ పాపికొండల ఎండింగ్ లో ఉన్న చిన్న గ్రామం అండి. పాపికొండలకు వెళ్లే దారిలో నేను రేకపల్లిలో దిగాను అని చెప్పాను. ఆ రేకపల్లికి ఒక పెద్ద కథ ఉందని చెప్పాను. దాని గురించి ఇప్పుడు వివరిస్తాను. రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించి తీసుకువెళుతుండగా జటాయువు అనే ఈ పక్షి అడ్డగించెను. రావణాసురుడు ఆయన కత్తితో దాని రెక్కను విరిచెను. అప్పుడు ఈ జటాయువు నేలకి ఒరిగిన ప్రాంతాన్ని రేకపల్లిగా అని పిలిచారు. రాను రాను అది రేకపల్లిగా మారినది. మరి ఎందుకు ఇప్పుడు ఈ కథను వివరిస్తున్నావు అంటారేమో. మరి తదుపరి వీడియో సీతారాముల కళ్యాణందే కదా, వేచి ఉండండి.